మై ఛానల్ డింపుల్ శశి క్రియేటివ్ స్టూడియోస్. అండ్ ఇవాళ మనం చేస్తున్న వ్లాగ్ వచ్చి, మీరు నా ప్రీవియస్ వ్లాగ్స్ కానీ చూస్తుంటే నేను మాడి చెరువు మీద ఒక వీడియో చేశాను. అప్పుడే వర్షాలు పడి మాడి చెరువు మొత్తం నిండిందని చూపించాను మీకు. కరెక్ట్గా ఇంకొక వారానికి మరవ వెళ్ళిందన్నమాట మాడి చెరువు. ఆ టైంలో నేను ఈ వీడియో చేశాను అన్నమాట. జస్ట్ 1 or 2 weeks డిఫరెన్స్లో మా చెరువు నిండి మరవ వెళ్ళిందనమాట. ఇదంతా ఎప్పుడు జరిగిందంటే తిరుమలలో ఫ్లడ్స్ అయింది కదా, అప్పుడు అన్ని చెరువులు నిండిపోయిందనమాట. ఇప్పుడు వెళ్తున్నది వచ్చి పలంనే దగ్గర కాల్వేపల్లి దగ్గరకు వెళ్ళాలనుకున్నాము. కానీ మీరే చూడండి, మొత్తం రోడ్డుకి అటువైపు ఇటువైపు మొత్తం నీళ్ళ నిండి ఉన్నాయి. నేనైతే నా లైఫ్లో ఇలాంటి వర్షాలు ఎప్పుడు చూడలేదు. ఈ రోడ్డుని ఉన్న నీళ్ళని దాటుకొని 2 or 3 kilometers మనకు కావాల్సిన కాల్వేపల్లి డ్యామ్ అయితే వస్తుంది. కాబట్టి మేము వెళ్ళాలనుకున్నాము. కాస్త దగ్గరలోనే ఉన్నాము, అదే ఆలోచిస్తున్నాం మేము వెళ్ళాలా వద్దా అని. మా అక్క వెళ్ళి టెస్ట్ చేస్తుంది వెళ్ళగలమా లేదని. చూడండి, ఇక్కడ ఒక ఇంజిన్ అయితే ఆ నీళ్ళలో వచ్చింది కాబట్టి స్టార్ట్ అవడం లేదు. నీళ్ళంతా మొత్తం ఇంజిన్లోకి వెళ్ళిపోయింది. పొగ ఎలా వస్తుంది చూడండి. పాపం ఆ అబ్బాయి చాలా కష్టపడుతున్నాడు స్టార్ట్ చేయడానికి. ఎవరో కొందరు సేఫ్గా వెళ్తున్నారు ఇంటికి, కొందరు బండి స్టార్ట్ అవ్వడం లేదు. అలా ఉంది పొజిషన్. వెళ్ళిపోదామని డిసైడ్ అయిపోయాక అక్కడే మాట్లాడుతూ నిల్చుకొని ఉండిపోయాము కాసేపు. పొజిషన్ అంతా చూసి మరీ ఇంత ఘోరంగా పడుతుందే వర్షాలు అని మేమంటే వస్తూ ఉండగా రూట్ మొత్తం చూసాము. ఎక్కడ చూసినా నీరే కనిపించింది. అందుకని డిస్కస్ చేస్తూ ఉండిపోయాము. ఆ బండి చూడండి ఎలా వెళ్తుందో. తర్వాత ఇంత దూరం వచ్చాము కాబట్టి రివర్స్లో కూడా ఎక్కడ చెరువులు లేదు కాబట్టి ఉన్న ఆ వాటర్తోనే స్లో మోషన్ వీడియోలు ఫోటోలు తీసుకొని ఎంజాయ్ చేసుకుంటున్నాము. చూడండి, ఆ బస్సు అయితే మరీ ఘోరంగా వెళ్తుంది. వర్షాలు పడినప్పుడు అయితే ఒక ఊరికి ఇంకో ఊరికి మధ్య కనెక్షన్ కూడా ఉండేది కాదు. ఒక వారం 10 రోజుల దాకా అలా ఉండేదన్నమాట. సో అలాంటి పరిస్థితి వస్తుందేమో అని ఆలోచిస్తున్నాను నేనైతే. చూడండి, అటువైపు ఉన్న వాళ్ళు ఇటువైపుకి రావడానికి ఎంత కష్టపడుతున్నారో. అక్కడే ఆగిపోయి నిల్చుకొని ఉన్నారు, చూస్తూ అక్కడే ఉండిపోయారు. సో అందుకని అనుకుంటూ ఉన్నాను, అలా ఉంటుందేమో పరిస్థితి. బస్ ఇంజిన్ హైట్లో ఉంటుంది కాబట్టి కొంచెం సేఫ్ కాబట్టి అవి వెళ్తున్నాయి. సో మేము వచ్చాం కాబట్టి వీడియో రికార్డింగ్స్ చేసుకుంటూ కాసేపు అలా మేమేదో ఎక్స్కర్షన్కి వెళ్ళినట్టు స్లో మోషన్ వీడియోస్ ఫొటోస్ అవన్నీ తీసుకుంటూ ఉండిపోయాము. నిజంగానే చూడండి, ఇది మొత్తం ఫారెస్ట్ ఎన్విరాన్మెంటే. అక్కడక్కడ స్టాకింగ్స్ ఉన్నాయి కాబట్టి ఇది వీడియో రికార్డ్ చేయాలనుకున్నాము. ఇక్కడ మా అమ్మ నాన్న నిలిపారు కాబట్టి ఇంక నైట్ అయిపోతుంటే ఫారెస్ట్లో ఎందుకని చెప్పి ఇది ఎక్కడ సేఫ్గా ఉండదని చెప్పి ఎక్కడ నిలపలేదు బండ్లు. సో ఇక్కడ ఒక చోట స్టాప్ చేశారు ఉండని అని. ఇదైనా కొంచెం చూసి వెళ్దామని చెప్పి ఫొటోస్ తీసుకుందామని చెప్పి. పలంనేరు వెనకాల ఉన్నది మొత్తం ఫారెస్టే కాబట్టి మనకి ఎక్కడ చూసినా ఇలా ఫారెస్ట్ ఎన్విరాన్మెంటే కనిపిస్తుంది. సో ఆ ఫారెస్ట్లో మొత్తం ఏనుగులే ఉంటాయి. వాటన్నిటికీ నీళ్ళు అయితే బాగా ఎక్కువగా దొరికాయి ఈ వర్షాలు. మార్నింగ్ అయిపోయింది. మా ఇంటి నుంచి మాడి చెరువుకి వెళ్ళే రూట్లో మొత్తం చెరువులే ఉన్నాయి కాబట్టి చూస్తున్నాం. ఈ చెరువులు అయితే ఏ రోజు నిండిందైతే మేము చూడలేదండి. ఇదే ఫస్ట్ టైం ఇక్కడ కూడా నీళ్ళు వెళ్తాయా అని చూస్తున్నాం మేము. సో హ్యాపీగా ఉంది కాబట్టి చూస్తున్నాం. చిన్న చిన్న చెరువులు అయితే లెక్కే లేదండి పలంనేరు చుట్టూ. ఆ ప్రాంతంలో నిజంగా చాలా ఎక్కువ చెరువులే ఉన్నాయి. ఇక్కడ బ్రిడ్జ్ ఉంది కాబట్టి ఓవర్ఫ్లో అయినా ఏం పర్లేదు అనుకొని వెళ్తున్నాము. ఇన్ కేస్ అది లేకుండా ఉంటే ఇక్కడ కూడా రోడ్ బ్లాక్ అయ్యేదేమో. ఈ బ్రిడ్జ్ అయితే కొంచెం పెద్దగా ఉంది చూడండి. అన్ని చోట్ల రోడ్లు బ్లాక్ అయిపోయిందండి. యాక్చువల్లీ మేము బెంగళూరు నుండి ఇక్కడ పలంనేరు వరకు ట్రావెల్ చేయాలనుకున్నాము. సో చాలా కష్టపడి వచ్చామన్నమాట పలంనేరుకి. నిజంగా ఈరోజు ఎన్విరాన్మెంట్ కొంచెం బాగానే ఉంది, ఎక్కడ రోడ్ బ్లాకింగ్స్ ఎక్కడ ఏమీ అవ్వకుండా. సో అందుకనే వెళ్తున్నాము మాడి చెరువుకి.
ముందు రోజు వీడియోలో కాల్వపల్లికి వెళ్ళడం చూపించా కదా, ఆ రోజు కూడా మధ్యాహ్నం వరకు బాగా ఎక్కువగా పడిందన్నమాట వర్షాలు. సో వెళ్తుండగా కొంచెం స్టాప్ అయింది, పర్లేదు. నేచర్ని ఎంజాయ్ చేయాలనుకున్నాం, కాకపోతే మాడి చెరువు 2 days నుంచి బ్లాక్ చేసి ఉంచారన్నమాట. వాటర్ ఫ్లో ఎక్కువగా ఉందని చెప్పి ఎవరిని రానివ్వట్లేదు. సో ఈరోజే వదులుతున్నారన్నమాట అందరినీ. బండ్లను కూడా చెక్ చేసి అన్ని బండ్లను పంపించట్లేదు బ్రిడ్జ్ పైకి, కొన్ని బండ్లను మాత్రమే పంపిస్తున్నారు చూసి. ఇదేనండి మాడి చెరువు. ఈ చెరువుని శంకర్రాయలపేట చెరువు, మాడి చెరువు, దొర చెరువు అన్ని పేర్లతోనూ పిలుస్తారండి. కొంత డిస్క్రిప్షన్ అయితే నేను లాస్ట్ టైమే ఇచ్చాను అనుకుంటా, ఏదో కొంత ఇచ్చాను, కానీ ఈసారి డీప్గా చెప్పాలనుకుంటున్నాను స్టోరీని, ఏంటి ఈ చెరువు వెనకాల ఉన్న స్టోరీ అని చెప్పి. సో మీరు ఇన్ కేస్ పాత లింక్ చూసిండకపోతే కింద డిస్క్రిప్షన్లో ఉంటుంది, వెళ్ళి చూడండి. దీన్ని మాడి అని ఎందుకంటారు, శంకర్రాయలపేట అని ఎందుకంటారు, కథలోకి వెళ్ళిపోదామా. మనకు మాడి అనే ఊర్లో పెద్ద పెద్ద 2 అంతస్తుల భవనాలు కనిపించేది, అందుకనే అక్కడ మాడి అనే పేరు వాడుక భాషలో పిలిచేవారన్నమాట. మనం ఇంటి పైన ఉన్న మేడను మాడి అని పిలిచేవాళ్ళం. సో అందుకని ఆ ఊరికి మాడి అనే పేరు వచ్చింది. మనం శంకరాయలపేట అని ఎందుకు వచ్చింది అని తెలుసుకోవాలనుకుంటే మనం ముందుగా తెలుసుకోవాల్సింది శంకరాయల అనే జమీందారి గురించి. ఎందుకంటే ఇక్కడ చెరువును నిర్మించాలనే ఆలోచన ఆయనకే వచ్చింది కాబట్టి. పశ్చిమ నంగిలి చెరువు నుండి కానీ తూర్పున దండానిపల్లి చెరువు నుండి కానీ వచ్చే నీళ్లు మొత్తం కౌడిన్యాకి వెళ్ళి చేరిపోయేదన్నమాట. ఆ నీళ్ళని ఇక్కడే ఉంచాలన్న ఆలోచన శంకర్రాయల గారిది మాత్రమే. అక్కడ సమీపంలో ప్రవహిస్తున్న నీరుని ఒక చోట నిల్వ ఉంచాలని ఆలోచించిన శంకర్రాయల గారి పేరుని ఆ ఊరికి పెట్టారన్నమాట, శంకర్రాయలపేట అని. పొంగనూరు జమీందారులు కూడా సగం పాలన ఇక్కడ నుండినే చేసేవారు, ఎందుకంటే ఇక్కడ మనకు పెద్ద పెద్ద మేడలు ఉండేవన్నమాట, అందుకని ఇక్కడ నుండినే చేసేవాళ్ళు. ఇంకా ఈ చెరువు నిర్మాణానికి 31 సంవత్సరాలు పట్టిందన్నమాట. ఈ చెరువు నిర్మాణానికి చాలా అంటే చాలా అడ్డంకులు వచ్చాయి. 1781లో దీని నిర్మాణం స్టార్ట్ చేయాలనుకున్నారు, కానీ ఆపివేయాలని కొంతమంది రాజులు హైదర్ అలీ కానీ టిప్పు సుల్తాన్ కానీ అనుకున్నారు. తర్వాత ఇక్కడి జమీందార్ శంకర్రాయలు గారు వాళ్ళకి వినంతి పత్రాలు రాశారు, 2 రాజులకు రాశారు అన్నమాట. ఆ వినంతి పత్రాలకు జవాబుగా హైదర్ అలీ మరాఠీలో చిన్నదిగా నిర్మించుకోవాలి అని చెప్పి ఉత్తరం ఇచ్చారు. 1782లో అయితే హైదర్ అలీ మరణించారు. కొంతమంది వ్యతిరేకంగా టిప్పు సుల్తాన్కి వినంతి కూడా రాశారు. ఆ మధ్య జమీందార్కి చాలా నోటీసులు కూడా వచ్చాయి, కానీ 1799లో టిప్పు సుల్తాన్ గారు బ్రిటిష్తో పోరాడి మరణించారు. ఆ తర్వాత చాలా అడ్డంకులు కూడా సృష్టించారు. 1805లో చిత్తూరు ప్రివెన్షియల్ కోర్టులో కేసు కూడా వేశారు. కేసు నడుస్తుండగానే చెరువు కట్ట పడిపోయిందన్నమాట. చాలాసార్లు పడిపోయింది, ఒకసారి కాదు, నీటి ప్రవాహానికి చాలాసార్లు పడిపోయింది. నిపుణుల సలహాతో దుర్గమ్మ విగ్రహాన్ని ప్రతిష్టాపన చేశారు అక్కడ.
go. I wake up to a little bit of drool on my pillow, feel like it's gonna be a bad day. Yeah, I'm tired of shit, and the coffee ain't hit yet, damn, ain't that great. I don't wanna go to work, cause my boss is a jerk, and I'm not even that paid. I need a change in my life, cause I don't feel alive, and there's nothing that makes me happy. Hold my beer for a minute, I'm about to quit my job, cash in for a ticket. I'm going on a trip, and I don't plan to visit. I'm gonna stay there till I feel like I'm winning, and this is just the beginning. I need a big change, help me feel like living. I need a big swing, home runs, I'm hitting. ఇంకా స్టోరీ కంప్లీట్ అవ్వలేదు, ఎలా వెళ్ళిపోతారు అంటే మీరందరూ పార్ట్ 2 కూడా అలాగే కంటిన్యూ అవ్వాలన్నమాట. ఈ స్టోరీ మొత్తం వినాలనుకుంటే పార్ట్ 2 ఎందుకు చేశానంటే కొంచెం లెంత్ ఎక్కువైంది, స్టోరీ చెప్పడానికి కూడా వీలుగా ఉంటుందని చెప్పి పార్ట్ 2 కూడా చేస్తున్నాను. సో కీప్ సబ్స్క్రైబింగ్ మై ఛానల్. టిల్ దెన్ బాయ్. వచ్చే వీడియోలో మనకు ఆ జమీందార్ ఏమవుతారు, ఎలా చనిపోతారు, సో అవన్నీ తెలుసుకుందాం.